హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాన్షిక. ఇవాళ నా డే రొటీన్ అండి. మార్నింగ్ ఏం చేస్తాను, సో మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యేసి అయితే కిచెన్లోకి అయితే వచ్చేస్తాను. సో నేనైతే క్యారెట్ ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నానండి. సో పోపు దినుసులు వేసేసుకోవాలి, మినప్పప్పు, కొంచెం పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసి అవన్నీ వేగినాక సో క్యారెట్ తురుమునైతే యాడ్ చేసేసుకోవాలండి. సో క్యారెట్ యాడ్ చేసేసుకున్నాక అది కొంచెం మగ్గనివ్వాలి. క్యారెట్లో స్మెల్ అంతా పోయేంత వరకు మగ్గనిచ్చేయాలి. క్యారెట్ కొంచెం మగ్గినాక దాంట్లో కొంచెం కారం వేసేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టు క్యారెట్లో చాలా ఫైబర్ ఉంటుందండి, చాలా హెల్త్కి మంచిది. సో యాడ్ చేసేసుకోవాలి. సో నేనైతే 2 ఎగ్స్ అయితే తీసేసుకున్నాను. సో 2 ఎగ్స్ని అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని అలా మెల్లిగా కలపాలి. ఎగ్ అంతా మంచిగా ఫ్రై అవ్వాలండి. చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు తెలియకపోతే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి, రైస్లోకి, దేంట్లోకైనా తినొచ్చు. చాలా బాగుంటుంది. చూడండి అంత బాగా మిక్స్ చేసేసుకోవాలి. టెక్స్చర్ అనేది చాలా బాగా వచ్చింది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది. లాస్ట్కి కొద్దిగంత ధనియాల పొడి అండ్ కొంచెం మసాలా యాడ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. సో ఇవాళ వచ్చేసి మా ఇంట్లో వేడివేడి రైస్ అండ్ క్యారెట్ ఎగ్ ఫ్రై కర్రీ, టిఫిన్ వచ్చేసి బాంబినో ఉప్మా. సో టీ అయితే కంపల్సరీ ఉండాలి కదండి. సో మా హస్బెండ్ అయితే తినేస్తున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.